రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. గన్నవరం విమానాశ్రయంలో బృందానికి ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్నికల నిర్వహణ, భద్రతపై చర్చించిన బృందం ఓట్ల నమోదుపై అధికార విపక్షాల పార్టీల విన్నపాలను స్వీకరించింది. వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పారు. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్పై పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంజీవ్ కుమార్ తెలిపారు. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేదే తన లక్ష్యమన్నారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ రంగారెడ్డి జిల్లా నందిగాంలో నిర్వహించిన వన్స్ ఈట్ ఏ లైఫ్ టైమ్ ఈవెంట్లో జూపల్లి పాల్గొన్నారు. మహర్షి వేదిక్ వర్సిటీ ఆధ్వర్యంలో కన్హా ధ్యాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసింది. పవన్ ఐడియాలజీ తన ఆలోచనలకు దగ్గరగా ఉందంటూ అంబటి ట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిల కుమారుని వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును కుటుంబ సమేతంగా కలిసి కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను అందజేశారు. నూతన వధువరులను ఆశీర్వదించాలని కోరారు. శివసేనలోని 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై మహారాష్ట్ర స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ రాహుల్ నర్వేకర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో న్యాయయాత్రకు శాంతి భద్రతల సాగుతో బ్రేక్ పడింది. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లు పరివార దేవాలయ హుండీ లెక్కింపు ద్వారా 4,53,53,238 రూపాయల నగదు వచ్చినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. 133 గ్రాముల బంగారం, 11 కేజీల 850 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీ కూడా విరాళంగా అందాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 ఏళ్ల మధురూరు నరేష్ మృతి చెందాడు. సంజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన నరేష్ విధులను ముగించుకుని తిరిగి వస్తుండగా వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన చిలుకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొలారం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా నమోదైన బ్రిజేష్ గోస్వామి అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి సిసిఎస్ బొలారం పోలీసులు సంయుక్తంగా జరిపిన దర్యాప్తులో రాజన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో 4 నిందితులు అజయ్, విజయ్, సీతు, రాజన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట కొండపర్వ గ్రామంలో కోడికత్తులు తయారు చేస్తున్న జీవీవి సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 720 కోడికత్తులను సీజ్ చేసినట్లు విసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ బ్రాంచ్ మేనేజర్ చేతువాటం ప్రదర్శించారు. 4,75,00,000 రూపాయల నగదును స్వాహా చేశాడు. ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ను టార్గెట్గా చేసుకున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఖాతా నుంచే 48 లక్షల రూపాయలు కాజేసినట్టు తెలుస్తోంది. సనత్ నగర్ పోలీసులు దొంగ మేనేజర్పై గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపేర్మెట్ జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 3 బస్సుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో ఏలూరులో ఎస్వీసీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ ప్రారంభమయ్యాయి. ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద 4 స్క్రీన్లలో థియేటర్స్ సిద్ధం చేశారు. ఈ నెల 12న గుంటూరు కారం చిత్రం ద్వారా థియేటర్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.